హాయ్ ఎవ్రీవన్, మీ అందరికీ నేను చెప్పేది ఒక్కటి ఏమిటంటే, మీరు పనికిరారు, మీరు వేస్ట్, మీరు ఏ పని చేయలేరు, మీరు వృధా అని ఎన్ని విధాలుగా ప్రపంచం మీ మీద ఎన్ని నిందలు వేసినా కూడా, నా కొడుకు గొప్పోడు, నా కూతురు గొప్పది, మాకు తెలుసు మా పిల్లల గురించి, మా పిల్లలు ఎటువంటి వాళ్ళని మాకు తెలుసు అని మిమ్మల్ని సపోర్ట్ చేస్తూ, ప్రొటెక్ట్ చేస్తూ, మీ గౌరవాన్ని కాపాడుతూ, నిలబెడుతూ, మిమ్మల్ని వెనకల వేసుకొని వచ్చేవాళ్ళు ఎవరు తెలుసా? మీకు తెలుసా? మీ తల్లిదండ్రులు, మీ పేరెంట్స్. సో వాళ్ళని ఎప్పుడే కానీ నెగ్లెక్ట్ చేయదండి. ఎందుకంటే ఆ తల్లిదండ్రులు ప్రపంచంలో ప్రతి ఒక్కళ్ళు అంటారు, కానీ వాళ్ళు మాత్రం అనరు. సో వాళ్ళు మీ చుట్టూ ఉంటే ఏ డిప్రెషన్ ఉండదు, ఏ లోన్లీనెస్ ఉండదు, ఏ బాధలు మీ చుట్టూ రావు, మీకు ఎటువంటి బాధ మీకు కలగదు. కాబట్టి రెస్పెక్ట్ దెమ్, లవ్ దెమ్. కావాలంటే పేరెంట్స్ లేని వాళ్ళని వెళ్ళి అడగండి, వాళ్ళ యొక్క వాల్యూ ఏమి, వాళ్ళ కొరత ఏమి అని తెలుస్తుంది. కాబట్టి పేరెంట్స్ని తక్కువగా చూడకండి, ఉండేవాళ్ళు నెగ్లెక్ట్ చేయకండి. పేరెంట్స్ మీన్ తల్లి పిల్లలకి ఎంత సపోర్ట్ చేస్తుందంటే, ఎన్ని విధాలా కాపాడుతుందంటే, తన ప్రాణమైనా ఇచ్చేస్తుంది, కానీ పిల్లల్ని మాత్రము బాధ పెట్టే వాళ్ళని కూడా ఆమె ఒప్పుకోదు. కాబట్టి పేరెంట్స్ మీ చుట్టూ ఉంటే సంతోషము ఉంటుంది, హ్యాపీనెస్ ఉంటుంది, ప్లస్ వాళ్ళ బ్లెస్సింగ్స్ మీకు ఉండాలి. వాళ్ళు మిమ్మల్ని ఎప్పుడు వదిలిపెట్టరు, మిమ్మల్ని ఎప్పుడు దూరం చేసుకోవాలని ఉండదు. కాబట్టి రెస్పెక్ట్ దెమ్. ఇప్పుడు తల్లిదండ్రులు ఐశ్వర్యం అంటే పేరెంట్స్ ఉండడమే. ఒక ఐశ్వర్యం అంటే పేరెంట్స్ కలిగి ఉండటం. ఐశ్వర్యం అంటే తల్లిదండ్రులను రోజు చూడగలగటం. ఐశ్వర్యం అంటే భార్యాభర్తలు అనుకూలంగా ఉండటం. ఐశ్వర్యం అంటే చెప్పిన మాట వినే సంతానం కలిగి ఉండటం. రుణాలు లేకపోవటం, అప్పులు లేకపోవటం, మన అవసరానికి తగ్గ డబ్బు మన దగ్గర ఉండటం, ఏదైనా మనం తిని అరిగించుకోగలిగే కెపాసిటీ ఉండటం కూడా ఐశ్వర్యమే. ప్లస్ మన 10 మందిలో గౌరవించబడడం కూడా ఐశ్వర్యమే. ప్లస్ ఇతరులకు సహాయం చేసే గుణం కలిగి ఉండటం కూడా ఐశ్వర్యమే. ఇప్పుడు దేవుడు అల్లా మేము తిని తర్వాత మేము ఇతరులకు సహాయం చేసే అంత ఐశ్వర్యం, ధనం మాకు ఇచ్చాడంటే ఇంకా అంతకంటే మించిన ఐశ్వర్యం ఇంకేమీ లేదు అని నేను అంటాను. ఇప్పుడు ఐశ్వర్యం గురించి, పేరెంట్స్ గురించి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది మీరు కమెంట్ బాక్స్లో రాయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లస్ మీ లైక్ ఏమని మాకు అర్థమవుతుంది, మీరు మీ యొక్క కమెంట్ మాకు ఏమని తెలియజేస్తుంది, మా వీడియో బాగుంది. సో ఇంకా మంచి వీడియోస్ తేవడం కోసం, ఇంకా మంచి వీడియోస్ చేయడం కోసం ఇంకా కొంచెం ఇంట్రెస్ట్ కలిగి ఉంటాం. సో లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.